నమస్తే. ఈరోజు మనం ప్రాచీన భారతీయ సాంప్రదాయంలో ఒక అద్భుతమైన తత్వాన్ని గురించి మాట్లాడుకుందాం. అదే యోగా. యోగా అంటే ఏమిటి? యోగా అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మకి సమతుల్యం కలిగించే ఒక ప్రాచీన శాస్త్రం. యోగా అనే పదం సంస్కృతంలో యుజ్ అనే ధాతువు నుండి వచ్చింది. దాని అర్థం కలయిక. అంటే మన శరీరం, మనస్సు మరియు ఆత్మను ఏకం చేయడం. యోగా యొక్క ముఖ్య ఉద్దేశాలు శరీరం ఆరోగ్యంగా ఉంచడం, మనస్సును నియంత్రణలో ఉంచడం, ఆధ్యాత్మిక అభివృద్ధి. యోగాలో చాలా భాగాలు ఉంటాయి. ముఖ్యంగా అష్టాంగ యోగా అని చెప్పబడుతుంది. ఇందులో మనకి యమ, నియమ, ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. యోగా యొక్క లాభాలు: శారీరక దృఢత, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, మెరుగైన జీవన శైలికి యోగా అనేది ఉపయోగపడుతుంది. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. ప్రతిరోజు కొంతసేపు యోగానికి కేటాయిస్తే మన ఆరోగ్యం ఆనందంగా ఉండగలం. ఇలాంటి మరిన్ని ఆరోగ్య సంబంధిత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.